శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. సెప్టెంబర్ 7, 2025 తేదీన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతున్నందువల్ల ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం మకర, కుంభ, మీన రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఏ రెమెడీ చేసుకుంటే మన స్వాంతన పొందుతాం అనేది చూద్దామండి. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ యొక్క రాహు కుంభంలో ఉన్నారు, చంద్రుడు కూడా ఆ రోజు అక్కడే ఉంటారు. శతభిష నక్షత్రం మీద మొదలై రాత్రి 9:57 మొదలవుతుంది. 1:25 అంటే 8వ తారీఖు తెల్లవారుజున ముగుస్తుందండి. అంటే దాదాపుగా 3 గంటల 5 నిమిషాల పాటుగా ఉంటుందండి. సో ముఖ్యంగా చంద్రుడు శతభిష నక్షత్రం మీద 15 నిమిషాలు మాత్రమే ఉంటాడు. తక్కిన సమయం అంతా మేజర్గా పూర్వభాద్ర నక్షత్రం మీద ఉండడం జరుగుతుంది. అంటే ఈ యొక్క రాహు గురు నక్షత్రాల వాళ్ళు రాహు దశ, గురు దశ, ఆంతర్దశ, సూక్ష్మాంతర్దశ కావచ్చు, ఈ యొక్క స్థితి జరిగే వాళ్ళు ఇంకాస్త ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. మరి మకరానికి అధిపతి శని. మకరంలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే యొక్క ఫలితం వర్తిస్తుంది. మకర రాశి వారికి 2వ స్థానంలో గ్రహణం ఏర్పడబోతుందండి. మరి ఏంటంటే 2వ స్థానం ఏంటంటే వాక్కు, ధనం, కుటుంబం, ఈవెన్ ఆరోగ్యం కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీరు తీసుకునే ఫుడ్, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందికి హెల్త్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధన, కుటుంబ విషయాలు, మీరు పెట్టేటువంటి పెట్టుబడులు అనాలోచితమైన నిర్ణయం తీసుకొని పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఇలాంటి సమయాల్లో కొంత నష్టాలకు, కష్టాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక వారం ముందు, అంటే గ్రహణం వారం ముందు, వారం తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. చంద్రుడు అంటే మైండ్ కదా. అదేవిధంగా మీకు 7వ స్థానాధిపతి చంద్రుడు. 7 అంటే అపోనెంట్స్, ఎదుటి వాళ్ళతో చేసే వ్యవహారాలు, వ్యాపారాలు ఏదైనా కావచ్చండి. కాబట్టి ముఖ్యంగా కొత్త భాగస్వామ్యాన్ని ఎన్నుకోవడం ఇలాంటివి చేయకూడదు. అదేవిధంగా ఎదుటి వారికి, బంధువులకి కానీ లేకుంటే ఎదుటి వారికి కానీ డబ్బులు ఇవ్వకండి అని చెప్పబోతున్నాం. కాకపోతే అత్యవసరాల్లో చాలా ఇదిగా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి సమయాల్లో ఇవ్వచ్చండి. వాళ్ళేదో లగ్జరీ కోసం, ఇలాంటి వాటి కోసం అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోవడమే ఉత్తమం. సో ఇలాంటి సమయాల్లో ఒప్పందాలకు దూరంగా ఉంటే మంచి ఇదిగా భావించాలండి. అదేవిధంగా బంధువులకు సంబంధించి ఏదైనా చిన్నపాటి చెడు వార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది. మరి ఇది బ్లడ్ మూన్ కదా. సో చంద్రుడు రాహు కలయిక ఉంది. సో ఏది ఏమైనా మకరం వాళ్ళకి మళ్ళీ గ్రహణం తర్వాత మంచి ఫలితాలు అయితే అందుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా మరి రెమెడీస్ ఏంటయ్యానంటే మీ యొక్క వాక్కు పట్ల శ్రద్ధ, ఏం మాట్లాడుతున్నామో అవేర్గా ఉండాలండి. ఫోకస్డ్గా మాట్లాడాలి, కరెక్ట్గా మాట్లాడాలి. మెయిన్గా ధ్యానం చాలా మీ యొక్క ఆలోచనను పరిచపరుస్తుంది, కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శివనామస్మరణ ఒకరోజు కావాలంటే ముందు, గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత మీరు శివాభిషేకాలు చేసుకోండి. సో స్వామివారి కృప వల్ల అంతా సెట్ అవుతుంది, నథింగ్ టు వరీ. మరి కుంభరాశికి అధిపతి కూడా శనే. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. సో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా ఎలా ఉండబోతుంది చూద్దామండి. ఈ యొక్క కుంభరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మీ యొక్క రాశి అంటే మీది కుంభరాశి కావచ్చు, కుంభలగ్నం కావచ్చు. ఇది కర్మ సంబంధితమైనది. అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంటుందండి, చేంజెస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మొదట్లో బాధగా ఉన్నా తర్వాత కొంచెం మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క పాత అలవాట్లు, ఆలోచన విధానాన్ని వదిలిపెట్టి మీ యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోవడం, వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఎలా జరుగుతుంది ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి. దాంతోపాటుగా రాహు మీ రాశిలో ఉన్నారు. మీ లగ్నం కావచ్చు, మీ రాశి కావచ్చు. రాహు స్వార్థానికి దారితీస్తాడు, స్వార్థపరుడు కూడా. కాబట్టి దూకుడుగా, అహంకారిగా మిమ్మల్ని మార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏది కరెక్టో, ఏది నిజమో అనేది చేసుకోవాలనుకుంటే సో ఎక్కువగా ప్రాణాయామం చేసుకోవాలి. అదేవిధంగా మీకు ఏలినాటి శని కూడా చివరి ఫేజ్లో ఉన్నారు. కాబట్టి శని కూడా వక్రీకరించి ఉన్నాడు. ఈ టైంలో ఏంటంటే ముఖ్యంగా ఎందుకు నాకు ఇలా జరుగుతుందని బాధపడే కంటే ఇలా జరుగుతుంది కాబట్టి ఏం చేస్తే బాగుంటుందో అనే విధంగా మీరు మీ యొక్క ఆలోచన విధానం ఉన్నానండి. సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. పర్టికులర్గా మీ గురించి ఆలోచించండి. ధనము, కుటుంబము, ఆస్తిపాస్తులు, ఉద్యోగం, వ్యాపారాన్ని పక్కన పెట్టండి. మీ రాశిలో జరుగుతుంది. 6వ స్థానాధిపతి చంద్రుడు మీ రాశిలో ఉన్నాడు. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే సో పుట్ ఇట్ ఆన్ పేపర్. ఏంటి ఇలా జరుగుతుంది, దీనికి ఏంటి సొల్యూషన్. ఎప్పుడైతే మీరు రిలాక్స్డ్గా, ఫ్రీ మైండ్తో, ఓపెన్ మైండ్తో ఉంటారో డెఫినెట్గా బాగా జరుగుతుంది. ఏమీ కాదు, కుంభరాశి జరుగుతుంది నా నక్షత్రం మీద, ఇలాంటివన్నీ వదిలేయండి, ఏమీ కాదు. సో ముఖ్యంగా శివారాధన, ఇందాక చెప్పుకున్నట్టుగా గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత సూర్యుడికి అభిషేకం చేసుకోండి. హనుమాన్ బాగా ఆరాధించండి. సో ఈ యొక్క కలయిక అనేది, చంద్రరాహు కలయిక అనేది మూడ్ స్వింగ్స్ బాగా ఇస్తుంది. ఏమీ అవ్వదు, సెటరేట్ అవుతారు. గ్రహణం తర్వాత మార్పులు వస్తాయండి.
కటిక చీకటి తర్వాతే సూర్యుడు వెలుగు వస్తుంది. ఇంత పెద్ద నేచర్లో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్ ఇన్ ద వెస్ట్, మళ్ళీ మళ్ళీ పొద్దున్న లేవు. సో అలాంటిది మనం హ్యూమన్ బీయింగ్స్ మనకింత కాబట్టి సో బీ కాషియస్. మీన రాశి వారికి ఈ యొక్క రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. మీన రాశికి అధిపతి గురుగ్రహం. మీన రాశిలో శనైశ్వరుడు వక్రీకరించి ఉన్నాడు. మీ రాశాధిపతి కూడా 4లో ఉన్నాడు. మనం చెప్పుకున్నది గ్రహణం గురించి. గ్రహణం ఎక్కడ ఫామ్ అవుతుంది, ఏర్పడుతుంది? మీకు వ్యయ స్థానంలో 12వ స్థానంలో కుంభంలో ఏర్పడుతుంది. రాహు చంద్ర కలయిక. మరి ఏంటంటే గ్రహణ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఏళ్ళనాడు శని, వ్యయంలో చంద్రరాహు కలయిక ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే జీర్ణ సమస్యలు, ఇండైజెషన్ ఇష్యూస్, నిద్రలేమి, అదేవిధంగా ఆందోళన. ఎందుకు నిద్రలేమి ఆందోళన అంటే 5వ అధిపతి, 5 అంటే ఆలోచనలు సంబంధించిన గ్రహం చంద్రుడు మీకు వ్యయ స్థానంలో 12th హౌస్లో ఉన్నాడు. 12th అంటే నిద్ర రిలాక్సేషన్. నిద్ర రిలాక్సేషన్ గ్రహణం ఇబ్బంది పడతారు. అందుకనే కాబట్టి మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా మెడిటేట్ చేయండి, శివారాధన బాగా చేసుకోండి. మీరు జలరాశి, మీన రాశి, శివుడి యొక్క అభిషేకాలు చేసుకోండి. రహస్య శత్రువుల నుండి అడ్డంకులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాలి. గతంలో మీరు ఏదైనా ప్రేమ వ్యవహారాలు నడిపి ఉంటే ఆ ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు ఏంటంటే బయటపడి కొంత అపవాదులు, అదేవిధంగా వ్యాధ్యాలకి దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటి వాటి విషయాలు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక నిర్ణయాలు 5వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా కదా. 12th అంటే నష్టం, కష్టం. కాబట్టి ఒక వారం ముందు, ఒక వారం తర్వాత. సో ఇక్కడ ముఖ్యంగా మీరు పెట్టేటువంటి పెట్టుబడుల్లో కూడా జాగ్రత్త వహించండి. పిల్లల యందు, మీ యొక్క సంతానం యందు ఫోకస్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, అంటే మార్పులు ఏమైనా వస్తున్నాయా, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలండి. సో మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే మీన రాశి వారు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. ముఖ్యంగా 12th హౌస్ ఈ సర్వీస్. దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాల గురించి అంటే ఆల్రెడీ గతంలో మనం ఇంతకంటే ముందు గ్రహణం గురించి ఒక వీడియో చేసుకున్నాం. దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. మీకు తెల్లటి పదార్థాలు, బియ్యం కానీ, ఈ యొక్క వెండి పాత్ర, దాంతోపాటుగా నాగపడిక, ఇలాంటివి క్లియర్గా చెప్పడం జరిగిందండి. పాలు, పాల పదార్థాలు డొనేట్ చేయండి. ఎత్తైన ప్రదేశంలో ఉన్న టెంపుల్ ఏదైనా దేవాలయం ఉంటే అక్కడ కాసేపు కూర్చొని ప్రదర్శన చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు మీరు ధ్యానం చేయండి. ఒంటరిగా గడపండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామాల పఠనం కూడా చేసుకోండి. డెఫినెట్గా ఓవర్కమ్ అవుతారు. సో డోంట్ వరీ అండి. ఏది ఏమైనా కూడా ఆలోచనలకు అంతూ ఉండాలి. ఆలోచనలు వస్తున్నప్పుడు పరిగెత్తకూడదు వెంటపడి. సో స్టాప్ దేర్, పాజ్ తీసుకోండి, రాయండి, ఎందుకు ఇలా జరుగుతుందో అనాలిసిస్ చేసుకోండి. డెఫినెట్గా సెపరేట్ అవుతుంది. మీకు కనుక ఇంకా మీ యొక్క మకరం కావచ్చు, కుంభం కావచ్చు, మీనం కూడా కావచ్చు, రాశుల గురించి ఇండివిజువల్గా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మకర రాశి వారి జీవిత రహస్యాలు, ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది, అదేవిధంగా కుంభం కూడా పుట్టుక నుండి మరణం వరకు వీరి జీవిత రహస్యాలు, మీన రాశి వారు కూడా పుట్టుక నుండి మరణం వరకు వీరి జీవిత రహస్యాలు, ఈ రాశిలో ఎందుకు జన్మం జరిగింది అనే వీడియో రిలీజ్ చేశాం. సో అద్భుతమైన విషయాలు అందులో పొందుపరచడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.